అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్తాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఏంటనేది కామెంట్ చేయండి. మీ కామెంట్లను బట్టి మీ విమర్శల్ని సద్విమర్శ అయితే పాజిటివ్గా తీసుకొని మార్చుకునే ప్రయత్నం చేస్తా. మరీ కులాన్ని అంటగట్టడం, పార్టీని అంటగట్టడం అలా చేస్తే మాత్రం ఆ కామెంట్ డిలీట్ అయిపోద్ది, లేదా మీరైనా బ్లాక్ అయిపోతారు. సద్విమర్శలు అయితే ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తా. అలాగే మన ఛానల్ ద్వారా, మన ఓన్ నెట్వర్క్ ద్వారా, మన టీం ద్వారా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2 నెలలకు పైగా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి 2,90,000 శాంపిళ్ళు తీసుకొని మరొక 12,800 మంది ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళతో మాట్లాడి, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండే చోట మాట్లాడి, మరో 7,800 మంది వివిధ పార్టీల కార్యకర్తలతో మాట్లాడి ఒక సర్వే మనం నిన్న రిలీజ్ చేసాం. మేబీ చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నా. మన ఛానల్ రెగ్యులర్గా చూసేవాళ్ళు చూశారని అనుకుంటున్నా. అలా చూడని వాళ్ళు ఇదిగో AP 175 అని కొడితే AP 175 ఛానల్లో మొదటి వీడియో సర్వే రిపోర్ట్ పార్ట్ 1, ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఇది చూడొచ్చు. 102 అంటే 1,02,000 మంది చూశారు. ఇది ఉన్నట్టు చెప్తున్నా. సాధారణంగా సర్వేలు ఎలా జరుగుతాయంటే, ఏదో ఒక పార్టీ వాళ్ళు ఇస్తుంటారు, అలా చేయొచ్చు, అలా చేసి ఆ పార్టీకి అనుకూలంగా ఇవ్వచ్చు, లేదంటే అంటే ఓన్గా ఫండింగ్ తీసుకొని రకరకాల సోర్సుల ద్వారా ఫండింగ్ తీసుకొని సర్వేలు చేయడం జరగలేదు ఇప్పటి వరకు. నేను మాత్రమే చేశాను. నాకు రకరకాల సోర్సుల ద్వారా, ఎందుకు మన ఛానల్ సబ్స్క్రైబర్సే కొంతమంది ఇచ్చారు, తలా కొంత ఇచ్చారు. మిగిలింది మన ఛానల్ రెవెన్యూ ద్వారా నేను కొంత ఖర్చు పెట్టుకున్నా, నా ఓన్ ఫండింగ్ ద్వారా నేను కొంత ఖర్చు పెట్టుకున్నా. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మన టీమును పంపించాం. 1 రోజు 2 రోజులు 3 రోజులు మన టీం అక్కడ స్టే చేసి శాంపిల్స్ తీసుకున్నారు. అలా వచ్చిన రిపోర్ట్ ఇది. అయితే ఒకటి మాత్రం నిజం, ఓపెన్గా అభిప్రాయం చెప్పడానికి చాలామంది భయపడ్డారు. కాబట్టి ఇంకో 2 నెలల తర్వాత పరిస్థితి బాగా మార్పు వస్తుంది. ఇంకో 2 నెలల తర్వాత కోడ్ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. కాబట్టి అప్పుడు రిజల్ట్ మారొచ్చు. సో నేను ఇచ్చింది అయితే 70% యాక్యురసీ ఉంటుందని నేను నమ్ముతున్నా. సో అలా నమ్మిన వాళ్ళు ఆ వీడియో చూడండి. సరే, ఇక ఈనాడులో బ్యానర్ వార్తకు వెళ్ళిపోదాం. ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర, ప్రతిపక్షాల ఓట్లను కావాలనే తీసేస్తున్నా ఎన్నికల అధికారులకు కనిపించదు, దోషులపై క్రిమినల్ కేసులు లేవు, సూత్రధారులపై దర్యాప్తు చెయ్యరు, కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణ చేపట్టాలి, నేడు రేపు CEC ఉన్నతాధికారుల సమీక్ష. ఈరోజు రేపు CEC ఉన్నతాధికారులు సమీక్ష చేయబోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళని కలవడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళబోతున్నారు. రాష్ట్రంలో ఈ ఓట్ల తొలగింపునకు సంబంధించి, ఈ ప్రతిపక్షాలకు సంబంధించి అనుకూల ఓట్లను తొలగించేసి అధికార పక్షం వాళ్ళేమో ఫేక్ ఓట్లు జాయిన్ చేస్తున్నారు, దొంగ ఓట్లు జాయిన్ చేస్తున్నారు. సో ఒకవైపు టీడీపీ జనసేనకు నష్టం చేస్తున్నారు, మరోవైపు వైసీపీకి లాభంగా ఉండేలాగా ఫేక్ ఓట్లు చూసుకుంటున్నారు. సో ఈ వ్యవహారం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి వాస్తవ ఎన్నికల జాబితాను రూపొందించాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలవబోతున్నారు. అలాగే ఈరోజు రేపు వాళ్ళు మొత్తం చూస్తున్నారనమాట. సో దాన్నే ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. ఓట్ల తొలగింపులో వైకాపా కుట్ర, ప్రతిపక్షాల ఓట్లను కావాలని తీసేస్తున్నారని. రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధృవీకరణలో సమాచారంతో భారీగా ఫార్మ్ 7 దరఖాస్తులను పెట్టే నేరపూరిత కుట్రను వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృతంగా అమలు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ప్రేక్షక పాత్రకు పరిమితమవుతోంది. పలు నియోజకవర్గాల పరిధిలో ఈ కుట్ర ఆధారాలు సహా బట్టబయలైనప్పటికీ ఎవరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు. పైగా దరఖాస్తులు సవ్యంగా ఉన్నాయంటూ తేల్చేసింది. మరికొన్ని నియోజకవర్గాల పరిధిలో తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు నమోదు చేయించినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు లేవు. ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఈసీ పూర్తిగా ఒకవైపే ఉంది, టీడీపీకి వ్యతిరేకంగానే ఉంది. మన రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టేసి వైకాపా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మీద ఇమీడియట్గా స్పందించిన దాఖలాలు ఉన్నాయి 2019లో. అంటే ఇదే వ్యవస్థల సపోర్ట్ అంటే ఇదే, నేను పదే చెప్తుంటా. సో గత ఎన్నికల్లో వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటే నాలాంటి సర్వేలు 1,00,000 సర్వేలు వచ్చినా పనిచేయవు. నేను ఒక సర్వే రిలీజ్ చేశా. ఎన్నికలుగా జరిగితే ఈ సర్వే కరెక్ట్ అవుద్ది, నేను చేసిన సర్వే కరెక్ట్ అవుద్ది. కానీ ఎన్నికలుగా జరిగే పరిస్థితి ఉండదు. దొంగ ఓట్ల వ్యవహారాలు ఉంటాయి, టీడీపీ జనసేన ఓట్లు తొలగింపు వ్యవహారాలు ఉంటాయి. వ్యవస్థలు ఒకవైపే పూర్తిగా
సపోర్ట్ చేస్తాయి, పని చేస్తాయి. అప్పుడు నాలాంటి సర్వేలు 1,00,000 సర్వేలు వచ్చినా సరే పని చేయవన్నమాట. వాస్తవాన్ని చెప్పలేవు. దాని బదులు ఒకే పార్టీకి శాశ్వతంగా అధికారం ఇచ్చేయడం మంచిది. వ్యవస్థలు ఒకవైపు పనిచేయడం కంటే కేంద్ర ఎన్నికల సంఘం లాంటి వాళ్ళు లేదా రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు ఒకవైపు పనిచేయడం కంటే పూర్తిగా ఒక పార్టీకి అధికారం ఇచ్చేయండి, రాజ్యాంగ సవరణ చేసేయండి. ఆంధ్రప్రదేశ్లో శాశ్వతంగా ఈ పార్టీ అధికారంలో ఉంటుంది అని పోద్ది. సో సోమవారం రాత్రి విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అరుణ్ గోయల్, అనూప్ చంద్ర పాండే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు నిన్న ఈసీ బృందం అంతా వచ్చింది. నేడు రాజకీయ పక్షాలతో భేటీ, కలిసి వెళ్ళనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాం. తర్వాత బల్కిస్ బానో కేసులో వారి విడుదల చెల్లదు. మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు? అది అధికార దుర్వినియోగమే. గుజరాత్కు ఆ పరిధి లేదు. రెమిషన్ ఉత్తర్వులు కొట్టేస్తున్నాం. 2 వారాల్లోగా దోషుల్ని మళ్లీ జైల్లో పెట్టండి. సుప్రీంకోర్టు కీలక తీర్పు. న్యాయం జరిగిందంటూ బాధితురాలు, విపక్షాల హర్షం. సంచలనాత్మకమైన బల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యుల దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో అధికారం ఉంది కదా అని చెప్పి ఎడాపెడా మనకు నచ్చినట్టు చేసుకుందామంటే కుదరదు. సుప్రీంకోర్టులు ఊరుకో, న్యాయ వ్యవస్థలు ఊరుకో. సో వ్యవస్థల మీద అప్పుడప్పుడు నమ్మకం కలగడానికి అదే కారణం. దొంగ ఓట్లు తొలగించాలని పులవర్తి నాని నిరవధిక దీక్ష. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు యత్నం. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. పోటీగా వచ్చిన వైకాపా శ్రేణులు. సో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధికారం మొత్తం తన చేతిలో పెట్టుకొని సో కొన్ని దొంగ ఓట్లు జాయిన్ చేయించారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సో దాని మీద ఫిర్యాదులు ఇస్తున్నప్పటికీ ఎవరూ స్పందించడం లేదు, ఆ ఓట్లు తొలగించడం లేదు. అందుకని దానికి నిరసనగా అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ పులవర్తి నాని గారు నిన్న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేయడం, పెట్రోల్ పోసుకొని తన మీద పోసుకోవడం, ఇవన్నీ కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాభీష్టం మేరకు, ప్రజా తీర్పు మేరకు గెలవడం మంచిది, కానీ ఇలా దొంగ ఓట్లతో గెలిచినా సరే ఎందుకు, ఏంటి యూజు అనేది పెద్దలు ఆలోచించుకోవాలి. తర్వాత అంగన్వాడీల సమరశంఖం. ఎస్మాతో సమ్మెను ఆపుదామంటే కుదరని పనిని స్పష్టీకరణ. తుది పోరాటానికి సమాయత్తమవుతున్నట్టు ప్రకటన. ప్రభుత్వ తప్పుడు ప్రచారంపై మండిపాటు. వార్నింగ్లు ఇస్తున్నారు, ఒకవైపు వార్నింగ్లు ఇస్తున్నారు వైసీపీ పెద్దలు అంగన్వాడీలకు. ఉద్యోగాలు తొలగించేస్తాము, తెగే వరకు లాగొద్దు, తెగితే మీకే నష్టము, మళ్ళీ వచ్చేది ప్రభుత్వం మేమే, సో ఇప్పుడు ఎవరెవరైతే తెంపుకున్నారో వాళ్ళని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోము అని అంగన్వాడీలను బెదిరిస్తున్నారు. సరే మీరు ఎంతో అడిగారు, మీకు ఇంత పెంచలేము, ఇంత పెంచుతాము. అసలు నేను ఒక్కటి చెప్తున్నానండి, గత ప్రభుత్వం ఎంతో బెటర్ అండి అంగన్వాడీల విషయంలో, అన్ని విషయాల్లో బెటరే. అంగన్వాడీలకి అసలు 2014 నాటికే అంగన్వాడీల జీతం ఎంత? కేవలం 4,200. చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి వాళ్ళ జీతం 10,500 అయింది. 2 సార్లు పెంచారు జీతం, అది కూడా ఎక్కువ పెంచారు. ఈ ప్రభుత్వం జస్ట్ 1,000 రూపాయలు పెంచింది అంతే. 1,000 రూపాయలు పెంచి ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు, పొగడ్తలు, పాలాభిషేకాలు, క్షీరాభిషేకాలు అన్నీ చేయించేసుకున్నారు. ఈ ప్రభుత్వం 1000 పెంచినందుకే పారాభిషేకాలు చేస్తే, క్షీరాభిషేకాలు చేస్తే గతంలో అంగన్వాడీలు చేశారులే. గత ప్రభుత్వం 2 సార్లు దాదాపుగా 5,000కు పైగా పెంచినందుకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. సరే అంగన్వాడీలు సో వాళ్ళ నిరసనలు అయితే ఆపట్లేదు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ ఎదుట పొర్లు దండాలు పెడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు. ఇదిగోండి, ప్రభుత్వానికి తమ నిరసన ఏదో ఒక విధంగా ప్రతిరోజు తెలుపుతూనే ఉన్నారు. ఉద్యోగం నుంచి తీసేసినా పర్లా, సమ్మెను ఆపడానికి ఎస్మా చట్టం ప్రయోగించినా పర్లా, మా ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, మేము మాత్రం మా డిమాండ్లు సాధించుకుంటాం, మా నిరసన వదిలిపెట్టమని అంగన్వాడీలు రోడ్లెక్కారు. సో ప్రభుత్వం మారితే, ఒకవేళ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే ఇప్పుడు ఎవరెవరు ఉద్యోగాలు తీసేశారో వాళ్ళందరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారనే ధీమా వాళ్ళకు ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, అంగన్వాడీలను చూసుకొని ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు చాలా నేర్చుకోవాలి. పాపం వాళ్ళు చాలా చోట్ల రాజీ పడ్డారు, ప్రభుత్వంతో రాజీ పడ్డారు, కానీ అంగన్వాడీలు రాజీ పడట్లా. అంగన్వాడీల తొలగింపునకు రంగం సిద్ధం. నేటి నుంచి నోటీసులు. తెగేంత వరకు లాగొద్దు, ఎన్నికలయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి అంగన్వాడీల జీతాలు పెంచుతాం, ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే నష్టపోతారు. సజ్జల చూసారా వార్నింగ్.
తెగే వరకు లాగొద్దు, ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటే మీరే నష్టపోతారు, ఎన్నికలు అయ్యాక ప్రభుత్వం వచ్చాక అప్పటి పరిస్థితిని బట్టి జీతాలు పెంచుతాం అంటే ఎక్కడ పెంచుతారో అప్పుడు పరిస్థితి అంటే ఏమైనా డబ్బులు కోట్లు వచ్చేస్తాయా, లక్షల కోట్లు ఏమైనా వచ్చేస్తాయా? మనం మళ్ళీ అప్పు చేయాల్సిందే. మన ఆర్థిక పరిస్థితి మళ్ళీ ఖాళీదాకా కూర్చొని అదేది అమ్మో 1వ తారీఖు సినిమానే. కాబట్టి అక్కడ ఏముండదు. అలాగే పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల ప్రతాపం. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ ఆయాలు, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, తర్వాత ఇంకా చాలామంది, ఆయుష్ సిబ్బంది, 104, 108 సిబ్బంది, ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్, ఇలా చాలామంది. ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు? గతంలో మనం ఎడాపెడా హామీలు ఇచ్చేసాం. నీకేం కావాలి తీసుకో, నీకేం కావాలి తీసుకో, నీకేం కావాలి తీసుకో అని ఎడాపెడా హామీలు ఇచ్చేసాం. అవేమీ అమలు చేయాల. కాబట్టి వాళ్ళందరూ రోడ్డు ఎక్కుతున్నారు. బాబు మీరు 4.5 సంవత్సరాల కిందట మీరు హామీలు ఇచ్చారా, అమలు చేయండి అని. దళిత ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా? ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా? ఎస్సీ నియోజకవర్గం అయితే నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదంటారా? సింగనమల నియోజకవర్గం అంటే ఏంటో చూపించే రోజు వచ్చింది. వైకాపా ఎమ్మెల్యే పద్మావతి వ్యాఖ్యలు. నా మాటలను మీడియా వక్రీకరించిందంటూ తర్వాత మాట మార్చిన ఎమ్మెల్యే. చాలా సహజం. పూతలపట్టు ఎమ్మెల్యే గారు బాబు గారు ఏం చేశారో ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. నిన్న మేడం గారు కూడా లైవ్ వీడియోలో ఏం మాట్లాడారో అందరం విన్నాం. కానీ ఆ తర్వాత వైసీపీ పెద్దల నుంచి ఏవో అక్షంతలు పడతాయి, ఆశీర్వాదాలు పడతాయి, వైసీపీ పెద్దల నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి, కాబట్టి మాట మార్చేస్తారు. అది సహజమే, అది రాజకీయాల్లో జరిగేదే, ఏ పార్టీలో అయినా జరిగేదే. మొదట ఏదో పార్టీ పెద్దల్ని బెదిరించడానికో, లేదంటే నేను పార్టీ మారిపోతానని సిగ్నల్ ఇవ్వడానికో, లేదంటే పార్టీ పెద్దలను లొంగదీసుకోవడానికో, పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికో ఇలా మాట్లాడేయడం. ఆ తర్వాత పార్టీ పెద్దలు కాస్త కఠినంగా సీరియస్గా ఉండేసరికి మాట మార్చేయడం మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. చాలామంది ఎమ్మెల్యేలు అలాగే చేశారు. సో ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లోనూ కానీ జాతీయ పార్టీల్లో కానీ ఎమ్మెల్యేలు అంటే పర్టికులర్గా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఆ పరిస్థితే ఉంటుంది. అందుకే మొన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు కూడా అంతే. ఫస్ట్ ఒకటి మాట్లాడారు, ఆ తర్వాత మీడియా వక్రీకరించేసింది, నేనేం అలా మాట్లాడలేదని మాట మార్చారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ ఒకటి మాట్లాడారు, ఆ తర్వాత మీడియా తన మాటలను వక్రీకరించింది అని చెప్పి తర్వాత మాట మార్చారంట. సో అది ఆమె ఏం మాట్లాడారు అనేది మనం నిన్న ఒక వీడియో చేసాం, చూడండి. ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే, అందున మహిళ ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్ప అని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రశ్నించారు. అందరికీ అణిగిమణిగి ఉండాలి, ఎవరినో సంతృప్తిపరచడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, నీళ్లు ఇవ్వకపోయినా మాట్లాడకూడదు, పొరపాటున మాట్లాడితే అది పెద్ద నేరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఆమె ఆ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అందులో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. సో ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను అది ఇదని కొన్ని కామెంట్స్ చేశారు, అది చూసాం. తర్వాత హవ్వా ఇవ్వలేదు చిల్లిగవ్వ, జగన్ ఏలుబడిలో నత్తనడకిన పట్టణాభివృద్ధి, ఏ మున్సిపాలిటీలో చూసినా అసంపూర్తి పనులే, తెదేపా హయాంలో మొదలైన పథకాలన్నీ నిలుపుదల. ముఖ్యమంత్రి జగన్ హామీలతో సునామీ సృష్టిస్తారు, వాటి పూచి ఉండదు, పూచిక పుల్లంత పని జరగదు, అడుగడుగునా పేచీలే, నిధులు రాక పనులు సాక్క 5 ఏళ్లుగా పట్టణాల్లో పాలన పడకేసింది. ఒకప్పుడు పొరుగు రాష్ట్రాలకు పాఠాలు నేర్పిన చోట నేడు మురుగు కూడా ముందుకెళ్లడం మరిచింది. పట్టణాల్లో అభివృద్ధి లేదు, హామీలు ఇచ్చారు, భారీగా హామీలు ఇచ్చారు, ఇచ్చేస్తామని ఎక్కడా పనులు జరగట్లా. ఆ విషయం నేను చెప్పడం కాదు, ఈనాడు చెప్పడం కాదు, ఏదైనా పట్టణాల్లో ఉండే వైసీపీ నాయకులను అడగండి చాలు. ఏమయ్యా వార్డు మెంబర్స్ని అడగండి, కౌన్సిలర్లను అడగండి, కార్పొరేటర్లను అడగండి, ఏమయ్యా మీ డివిజన్లో ఈ 4 సంవత్సరాల్లో ఏం పనులు చేశారని అడగండి. ఎక్కడా లేదు. మీ డివిజన్లో ఈ 4 సంవత్సరాల్లో కనీసం ఒక 10 లక్షల రూపాయలు విలువైన పని చేశారా, ఒక రోడ్డు వేశారా, ఒక డ్రైన్ కట్టారా అని అడగండి. 50% మంది ఏదో మొహమాటానికి చేసామని చెప్తారు, 50% మంది చేయలేదని తిడతారు. సర్దుబాట్లు తిరుగుబాట్లు, మెత్తబడిన పార్థసారథి, నందికొట్కూరుకు సీఎం మదిలో ఒకరు, సిద్ధార్థరెడ్డి చెప్పింది మరొకరు, అక్కడ దళిత ఎమ్మెల్యే ఆర్థర్ను పక్కన పెట్టేసి ఇరువురు చర్చలు. విజయనగరం లోక్సభ స్థానానికి చిన్నసీను, గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్కు నో ఛాన్సు, నేడు వైకాపా 3వ జాబితా 25 నుంచి 30 వరకు మార్పులు. సో ఈరోజు భారీగా మార్పులు ఉంటాయి. ప్రకాశం జిల్లాలో ఒక 2 స్థానాలకు సహా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక 2 స్థానాలు సహా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని కొన్ని స్థానాలు, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు, అలాగే కర్నూలు జిల్లాలో ఒక 2, అలా రాష్ట్ర వ్యాప్తంగా 25 నుంచి 30
నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చే మూడో జాబితా ఈరోజు వస్తుంది. ఈ రోజుతో ఫైనల్, ఇంకా మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే లేదు. ఈరోజే లాస్ట్ లిస్ట్ అనుకోవచ్చు. అయితే మరీ ఏమైనా అప్లికేషన్స్, లాబియింగ్లు, ఒత్తిళ్ళు, తిరుగుబాట్లు ఎక్కువ ఉంటే మళ్ళీ కొన్ని ఈ 1 నెల 2 నెలల్లో మారిస్తే మారుస్తారు కొన్ని చోట్ల. ఇప్పుడు రేపల్లి ఉంది, అద్దంకి ఉంది, అలాగే విజయవాడ సెంట్రల్ ఉంది. ఆ మార్పును ఒప్పుకోవట్లేదు స్థానికులు, కార్యకర్తలు కూడా. సో అందుకు మళ్ళీ మార్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది సంగతిలో సారు రూమ్ దగ్గర బయట మాట్లాడుకుంటున్నారంట ఇద్దరు ప్యూన్లు. సారు అని పెట్టారు. ఏ సారో అందరికీ తెలుసు కదా. బయట ప్యూన్లు మాట్లాడుకుంటున్నారు. జగతి పబ్లికేషన్స్ కేసు 381 సార్లు వాయిదా అని. మాల్యా, నీరవ్ మోదీలు మన సార్ దగ్గర ఆ టెక్నిక్లేవో తెలుసుకుని ఉంటే దేశంలో దర్జాగా గడిపేవాళ్ళు. అది ఇది సంగతిలో కార్టూన్ సారాంశం. ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు పాపం దేశం వదిలి పారిపోయారు, అవినీతి చేసి కరప్షన్ కేసుల్లో ఇరుక్కొని. కోర్టుల దగ్గరికి వెళ్తే ఎక్కడ శిక్షిస్తారో అని. కానీ మన సార్ దగ్గర ఆ టెక్నిక్లేవో తెలుసుకుని ఉంటే దేశంలో దర్జాగా గడిపేవాళ్ళంట. అంటే వాయిదాల మీద వాయిదాలు వాళ్ళు కూడా వేసుకొని దర్జాగా గడిపేవాళ్ళు. అలా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అని. అంటే వాళ్ళకంటే హీనం మనం. సరే, ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఆంధ్రజ్యోతిలో ఒక సంచలన వార్త ఇచ్చారు, మళ్ళీ చెప్తా. ఫస్ట్ సాక్షి అభిమానులు చాలామంది ఉంటారు కాబట్టి సాక్షి కోసం సాక్షి చదివి ఆ తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఒక సెన్సేషన్ ఉంది. సాక్షిలో గురువింద గుంజీలు విజయవాడ ఈనాడు స్థలాన్ని ఖాళీ చేసిన రామోజీరావు, ఎట్టకేలకు అసలు యజమాని ఒల్లూరి రామకృష్ణ చేతికి. 40 ఏళ్లుగా పత్రిక పేరుతో నామమాత్రపు లీజుకే 3 ఎకరాలు. రహదారి విస్తరణను 20 ఏళ్ల పాటు అడ్డుకున్న గురువింద లీజు ముగిసి 10 ఏళ్లు దాటినా ఖాళీ చేయకుండా తిష్ట. పరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లు తనకే ఇవ్వాలని కోర్టుకు. న్యాయం గెలవడంతో యజమానికి భూమి అప్పగించి పలాయనం. విశాఖలోనూ ఇలాగే భూమోజీ అక్రమాలు, అక్కడ ఇదే ఫలితం. పాపం నిన్న ఈనాడులో ఒక వార్త రాశారు. జగతి పబ్లికేషన్స్ ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఎంత అక్రమాలు జరిగాయి, జగతి పబ్లికేషన్ సాక్షి పత్రిక పుట్టుకే అవినీతి అనేటట్టు ఈనాడులో ఒక పెద్ద వార్త రాసేసరికి సాక్షి ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వకపోతే పరువు పోద్ది, జనం నిజం అనుకుంటారు. సో ఆ కౌంటర్ ఎలా ఇవ్వాలి? ఈనాడుకు కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయి, అది నిజం. కాబట్టి ఆ వివాదాస్పద స్థలాలను కెలికి ఎక్కడెక్కడ ఈనాడు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎక్కడెక్కడ తక్కువ రేటుకు భూములు కొట్టేశారు, ఎక్కడెక్కడ ఇలా లీజు పరిమితి దాటారు, ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారో కెలికి అది రాశారు. కానీ ఆ కరప్షన్ వేరు, ఇది వేరు. తర్వాత ఇంకోటి, అబద్ధాల గురువు బాబుకు దరువు. సాక్షి కేసుల్లో జగన్ వాయిదాలంటూ దిగజారి దుష్ప్రచారం. నేను ఇది చూసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్ళారా, జగతి కేసు అన్నిసార్లు వాయిదా పడలేదా అని అనుకున్నా. కానీ చివరి ఒక్క ట్విస్ట్ ఉంది. అశ్వత్థామ హతః కుంజరహ టైపు. ఇదిగోండి, ఇది తప్ప మిగిలిందంతా చదువుదాం. ఇది తప్ప. అబద్ధాల గురువు బాబుకు దరువు. సాక్షి కేసుల్లో జగన్ వాయిదాలంటూ దిగజారి దుష్ప్రచారం. నిజానికి ఒక్కటి మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్ అని చదివా. ఫస్ట్ లాస్ట్ పదం చదవకుండా. ఏంటి 381 సార్లు వాయిదా పడడం అబద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు వాయిదాకు వెళ్ళారా అనుకున్నా. చివరి ఉంది ట్విస్ట్. వైఎస్ జగన్ లాయర్లు. నిజానికి ఒక్కటి మిస్ కాకుండా ప్రతిసారి హాజరవుతున్న వైఎస్ జగన్ లాయర్లు. నిన్న ఈనాడు రాసిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు విచారణకు, వాయిదాల మీద వాయిదాలు పడుతోంది అనే కదా నిన్న ఈనాడు రాసింది. ఇక్కడ సాక్షి కూడా అదే రాస్తుంది కదా, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళనట్టే కదా, ఆయన తరపున లాయర్లు వెళ్తున్నట్టే కదా. ఆ మాత్రం దానికి కౌంటర్ రాయడం ఎందుకు? ఈనాడు రాసింది నిజమే కదా. అన్నిసార్లు వాయిదా పడిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి కావడంతో ప్రత్యక్ష హాజరు నుంచి ఆయనకు మినహాయింపు. ఈ వాస్తవాలన్నీ తొక్కిపెట్టి నైత్యానికి పరాకాష్ఠగా ఈనాడు కథనం. కాంగ్రెస్లో ఉన్నంతకాలం ఏ కేసు లేదు, పార్టీని వేయడంతో కక్ష సాధింపు. బాబు సన్నిహిత ఐటీ అధికారి ఇచ్చిన నోటీసుతో సాక్షిపై కేసులు మొదలు. పెట్టుబడులన్నింటినీ ఆదాయంగా పేర్కొంటూ అడ్డగోలుగా నోటీసు. దాన్నే కోర్టుకు లేఖగా పంపిన కాంగ్రెస్ నేత శంకర్రావు. జత కలిసిన టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్ గజపతి. సిబిఐ ఈడీ దర్యాప్తులను కర్మ క్రియగా నడిపించిన ఎల్లో మీడియా. చివరకు ఆధారాలేవీ లేక ఐటీ నోటీసులు అన్ని అంశాలే ప్రస్తావించు సిబిఐ ఛార్జిషీట్లు. ఆ ఐటీ అధికారి ఏపీ ఈడీబీ సీఈఓగా కానుక ఇచ్చిన చంద్రబాబు.
సిబిఐ ఛార్జ్షీట్లని యథాతథంగా కాపీ చేసి దాఖలు చేసిన ఈడీ, 2 ఏళ్ల కిందటే ఐటీ నోటీసులను కొట్టేసి ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్, సాక్షిలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని తేల్చి చెప్పిన ట్రిబ్యునల్, ఇవన్నీ వదిలి 10 షేరు 350కి విక్రయించారని ఈనాడు అరుపులు. తన రూ. 100 విలువైన షేరు ఏకంగా 5,28,630 చొప్పున అమ్మిన ఈనాడు. సో అదన్నమాట. సాక్షిలో పెట్టుబడులన్నీ సక్రమమే, ఈనాడు నిన్న అబద్ధాలు రాసింది అని రాస్తూ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారనమాట. అబద్ధాల గురువు బాబుకు దరువు అని ఒక హెడ్డింగ్ పెట్టి మొత్తానికి సాక్షిలో ఒక 75%, సాక్షి మొదటి పేజీలో 75% రామోజీరావు గారి కోసమే కేటాయించారు. నిజంగా సాక్షి పత్రిక పుట్టిందే ఈనాడు కోసం, రామోజీరావు గారి కోసం అనుకుంటా. ఈనాడుని కౌంటర్ చేయడానికి, రామోజీరావు గారి మీద అటాక్ చేయడానికి అనుకుంటా. పాపం మొదటి పేజీలో రోజు మనకు అలవాటైన పార్టీ భజన ఉండేది, వైసీపీ భజన చేయాలి. ఆ భజన వార్తలు లేవు. పాపం ఈరోజు వైసీపీ వాళ్ళ ఆకలితో మాడిపోవాలి. అసలు ఏది మా భజన వార్త ఏది అని ఎత్తుక్కోవాలి. మొదటి పేజీలో లేదు. అయితే ఆ ఆకలిని తీర్చడానికి ఈ టీడీపీ మీద, చంద్రబాబు గారి మీద, అలాగే రామోజీరావు గారి మీద ఒక మంచి వార్త వేశారు. వాళ్ళ కళ్ళకు అమ్మయ్య చూసిన వెంటనే కాస్త కళ్ళు బాగుండాలి. ఎంపీ అభ్యర్థులు కావాలను, బరువైన సూట్ కేసుతో వచ్చిన వారికే ప్రాధాన్యం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం. గుంటూరు ఎంపీ బరి నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్. మాకొద్దంటున్న ఆళ్ళ పార్టీ ధూళిపాళ్ల ఓ విద్యా సంస్థల చైర్మన్ సైతం వెనకడుగు. టు బీ ఫ్యాక్ట్ 100%, 100% గెలిచే ఎంపీ సీటు గుంటూరు. తెలుగుదేశం పార్టీలో విపరీతంగా పోటీ ఉంది ఆ ఎంపీ సీటు కోసం. ఆ విషయం సాక్షికి తెలుసు, కాకపోతే రాయలేరు. ఈజీగా గెలిచే ఎంపీ సీట్ అది. ఎందుకంటే రాజధాని ప్రభావం ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలోని 3-4 నియోజకవర్గాల్లో రాజధాని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది, రాజధాని అంశం. అలాగే సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంది, అలాగే పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ 3 అంశాలతో ఈ వీడియో సేవ్ చేసుకోండి. చాలామంది ఎన్నికల సమయంలో గాలికి సంబంధం లేకుండా, రానున్న 2-3 నెలల్లో గాలికి సంబంధం లేకుండా, వ్యవస్థల మేనేజ్కి సంబంధం లేకుండా గుంటూరు ఎంపీ సీట్ ఈజీగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అందుకే విపరీతమైన కాంపిటీషన్ ఉంది గుంటూరు, విజయవాడ ఎంపీ సీట్ల కోసం, ఈజీగా గెలిచే సీట్లు కాబట్టి. సో 100 కోట్ల లోకేష్ షరత్తో బెంబేలు, ముందుకు రాని నేతలు, దీంతో ఎన్ఆర్ఐల కోసం పార్టీ అన్వేషణ. లేదు, అదైతే కరెక్ట్ కాదు. సరే, అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం, సమయం మించిపోలేదు, విరమించండి. అంగన్వాడీల డిమాండ్లు అన్నీ పరిష్కరించాము, వేతనాల పెంపునకు సమయం కాదు. సమ్మెతో బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము. అడ్డుపడితే చర్యలు తప్పవు. మున్సిపల్ ఉద్యోగులు కూడా సమ్మెపై పునరాలోచించాలి. ప్రభుత్వ సలహాదారు సజ్జల. ఇన్ని వర్గాలు రోడ్లెక్కినప్పుడు సీఎం గారు కనీసం మీడియా ముందుకు వస్తారు, సీఎం గారు వచ్చి మాట్లాడతారు. కానీ మన దగ్గర ఏంటో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి ఉండదేమో. ఏ రాష్ట్రంలో అయినా సరే సీఎం గారు వస్తారు, వచ్చి చెప్తారు, అన్ని వర్గాలకు చెప్తారు. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, విరమించడానికి చాలా వర్గాలు రెడీగా ఉంటారు. అరే సీఎం గారి స్థాయిలోనే మన గురించి మాట్లాడారు అని. కానీ ఈ రాష్ట్రంలో అది ఉండదు. బహుశా అపాయింట్మెంట్లు ఉండవు, మీడియాతో ఇంటరాక్షన్ అవ్వడం ఉండదు, ఆ వర్గాల కోసం మీడియాతో మాట్లాడడం ఉండదు. ఓన్లీ ఎక్కడైతే మనం బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసామో, ఎక్కడైతే బటన్ నొక్కులు ఉన్నాయో అక్కడ మాత్రమే మనం ముందుగానే ప్రిపేర్ అయిన ఒక స్క్రిప్టెడ్ స్పీచ్ మాట్లాడడం, వచ్చేయడం. ఆలోచించి కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాను కదా, ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. ఇన్ని వర్గాలు రోడ్డు ఎక్కుతున్నప్పుడు అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, 104, 108 సిబ్బంది, ఆయుష్ కార్మికులు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, ఇన్ని వర్గాలు రోడ్లు ఎక్కుతున్నప్పుడు దాదాపుగా 2 లక్షలు, 2.5 లక్షల మంది రోడ్డెక్కి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నప్పుడు సీఎం గారు వచ్చి, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ హామీలు మీకు ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది కాబట్టి టైం చూసి నేనే అన్నీ మీకు నెరవేరుస్తాను ఒక్క మాట చెప్తే చాలు కదా. చెప్పొచ్చుగా, సీఎం గారేగా, అందరికీ బాస్ ఆయనేగా, అందరికీ అన్నలాంటి వాడేగా ఆయన. ఎందుకు చెప్పట్లా? మీడియా ముందుకు వచ్చి అందరి ముందు చెప్పొచ్చుగా, చెప్పట్లా. పోనీ ఎక్కడైనా బటన్ నొక్కుడు కార్యక్రమంలో దీని గురించి మాట్లాడతారంటే మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులు అవే మాట్లాడతారు. అది మన రాష్ట్రం. మన రాష్ట్రంలో జరిగే రాజకీయం ఎక్కడ జరగదండి. సో ఇవన్నీ సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో చెప్పాను కదా సంచలనం ఉందని, ఇదే
యాంటికబ్బా ఏడొచ్చినావు, బీజేపీ వాళ్ళకు డౌట్ వస్తుంది అని అన్నారంట. ఆంధ్రజ్యోతిలో రాశారు. పెళ్లి కార్డు ఇవ్వడానికి షర్మిల రాకపై జగన్ వ్యాఖ్యలు. ఆమె వస్తానంటున్నారని తెలిపిన సీఎంఓ అధికారి ఇప్పుడు ఎందుకులే అన్న సీఎం స్పందనతో షాక్. అక్కడున్న నేతలు అవాక్కు. జగన్ కలవకపోతే సెక్యూరిటీకి శుభలేఖ ఇచ్చి వెళ్ళాలని షర్మిల నిర్ణయం. దాంతో అయిష్టంగానే మర్నాడు చెల్లిని కలిసిన జగన్ అంట. ఇది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఒక సెన్సేషనల్ వార్త రాశారు. సార్ షర్మిల గారు అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి మిమ్మల్ని కలవాలంటున్నారు అని అంటే, ఇప్పుడు యాంటికబ్బా ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరే, ఆమె వచ్చి కలిస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు నా మీద డౌట్ పడతారు, మళ్ళా ఎప్పుడైనా చూద్దాంలే. ఇది మొన్నటికి మొన్న జగన్ ఇంట్లో జరిగిన ఓ సంభాషణ సారాంశం. తోడబుట్టిన చెల్లెల్ని ఇంట్లోకి అనుమతించేందుకు అన్నగా ఇంతగా భయపడతాడా అంటూ ఈ విషయం తెలిసిన రాజకీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మొండి వ్యక్తిగా పేరున్న జగన్ లాంటి వ్యక్తికి లోపల ఇంత భయం ఉందా అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. వైఎస్ కుమారుడు జగన్, కుమార్తె షర్మిల చెరో తెలుగు రాష్ట్రంలో ఉంటున్నారు. ఆస్తుల పంపకం, పదవుల కేటాయింపుల విషయంలో తేడాలు రావడంతో కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించే సమయంలోనూ ఎవరికి వాళ్ళే అన్నట్లు వెళ్తారు. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఇలా జరిగిందని ఆంధ్రజ్యోతిలో రాశారు. మేబీ దీన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. మా మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా అన్న చెల్లెల మధ్య ఎల్లో మీడియా వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు చిచ్చు పెడుతున్నారు అని ఇటువంటి వార్తను చూపించే వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. దీన్ని సెంటిమెంట్గా, సానుభూతిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంది. మా మధ్య జరగని సంభాషణ రాస్తున్నారు, ఏదో అక్కడే మధ్యలో ఉండి విన్నట్టు రాస్తున్నారు, అదంతా అబద్ధం, మా మధ్య చిచ్చు పెడుతున్నారు అని ఆల్రెడీ గతంలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ చెప్పే అవకాశం ఉంది. తర్వాత వైసీపీలో రచ్చరచ్చ, టికెట్ల కాకతో తిరుగుపోట్లు, జగన్ అండ్ కో బుజ్జగింపులు. నరసరావుపేట పెనమలూరుపై ఎడతెగని పంచాయతీ. సీఎం చెప్పిన గోపిరెడ్డిని ఓడిస్తాం. నరసరావుపేటలో బ్రహ్మారెడ్డి వర్గం వార్నింగు. విజయసాయిరెడ్డి రాజీ ప్రయత్నాలు విఫలము. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని కొలుసు పార్థసారథిపై ఒత్తిడి. శశమిరాన్న ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారంతో వణుకు. మరో 3 ఎస్సీ ఎమ్మెల్యేల మార్పు. నందిగామలో మహిళకు అవకాశము. గూడూరు, పామర్రు ఎమ్మెల్యేలకు దేవాదాయ మంత్రి కొట్టుకు మొండి చేయి. నందికొట్కూరుకు లబ్బి వెంకటస్వామి, వెల్లంపల్లిని మళ్ళీ మార్చే యోచన. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఫైనల్ లిస్ట్ వస్తుంది, చూద్దాం. అలాగే ఐపీఎస్ఆ, వైసీపీ బాసా, అక్కడ సర్వం ధనుంజయ రెడ్డే, నేతలంతా ఆయన్ను కలవాల్సిందే. సర్వే ఆధారంగా అక్కడికక్కడే తీర్పు. తాడేపల్లిలో జగన్ దర్శనం కాదు, కలిసిన వారికి అన్న వద్దకే వెళ్లాలని సూచన. ఇన్ఛార్జీలపై జగన్ కసరత్తు ఉత్తిత్తుదే. వైసీపీ నేతల్లో గుసగుసలు, అసహనం. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కలుస్తున్నారు కొంతమందిని మాత్రమే, అందరినీ కాదు. అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యేలందరినీ సీఎం గారు కలవట్ల, కొంతమందిని కలుస్తున్నారు. సో ధనుంజయ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అలాగే తాడో పేడో, జగమొండి సర్కార్తో ఢీ అంటే ఢీ, వెనక్కి తగ్గేలేదే లేదంటున్న అంగన్వాడీలు. ఎస్మాను ఉపసంహరించుకోవాలని డిమాండు. మంత్రి బొత్స, ఎమ్మెల్యే పుష్పశ్రీవాన్ల అడ్డగింత. ఎస్మా జీవో కాపీలను దహనం చేసి నిరసన. 9న జైలు భరో నిర్వహిస్తాము కార్మిక సంఘాలు. అదొకటి కీలకం. తర్వాత ఇసుక మేతతో మేరు నగధీరుడు. కృష్ణా తీరంలో అక్రమాల దంద. ఇసుకలోనే 70 కోట్లకు పైగా దోపిడీ. పంట పొలాలను వదలని పోయినాం. కృష్ణా తీరం అంటారేంటి? బాపట్ల జిల్లా ఏమో కదా, కాదా? కృష్ణా తీర ప్రాంతానికి చెందిన సదరు ప్రజాప్రతినిధికి ఇసుక ఒక్కటే ఆదాయ వనరు కాదు. జగనన్న కాలనీల చదును పేరిట దోచేశారు. భూ ఆక్రమణలు, బెదిరింపులు, దౌర్జన్యాలపై లెక్కలేని ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు తప్పవు. నియోజకవర్గంలో తనపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో మంత్రే స్వయంగా పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి బదిలీ చేయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో కృష్ణా జిల్లాకు సంబంధించి పంట పొలాలను వదలడం, పక్క నియోజకవర్గాల్లోని తవ్వకాలు, అడ్డు చెప్పిన కలెక్టర్పై బదిలీవేటు, జగనన్న కాలనీలు చదురు పెట్టే దోపిడీ, బెదిరింపు, దౌర్జన్యాలకు లెక్కలేదు. ప్రశ్నిస్తే ఎదురుదాడి, పోలీసు కేసులు, మంత్రి పదవి అడ్డుపెట్టుకున్న అక్రమాలు, స్థానికంగా వ్యతిరేకత పెరగడంతో పట్టుబట్టి వేరే నియోజకవర్గానికి జంప్ అంట. అమ్మో ఎమ్మెల్యేలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడి గురించి వైసీపీలో రాశారు. ఎవరో అర్థమయ్యే ఉంటుంది. పేరుకు సౌమ్యంగా కనిపిస్తారు కానీ అక్రమాల్లో ఘనాపాటి. ఇసుక అక్రమ దందాలో మేరు శిఖరం లాంటి వారు. సదరు మంత్రి బొసక పేరిట ఇష్టారాజ్యంగా నదులు, లంకలను తవ్వించేశారు. చాలదన్నట్టు పొరుగు నియోజకవర్గంలోనూ పాగా వేశారు. తమ ధనదాహానికి పంట పొలాలను కూడా వదలలేదు. భారీ గోతులు పడేలా ఇసుకను తవ్వించారు. ఒక్క ఇసుకలోనే 70 కోట్లకు పైగా వెనకేసినట్టు సమాచారం. తన అక్రమాలకు అడ్డు చెప్పిన కలెక్టర్ను బదిలీ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు, ఒక ఎమ్మెల్యే గురించి
ఆంధ్రజ్యోతిలో రాశారనమాట. అలాగే జగనన్న సర్వేతో కొత్త చిక్కులు, తప్పులు తడక్క పాస్ పుస్తకాలు, భూమి లేకుండా ఉన్నట్టు జారీ, రీసర్వ్ ఇవన్నీ తప్పులే, ఇంత మొక్కుబడి జవాబా, సీఈఓ మీనా వైఖరిపై టీడీపీ అసంతృప్తి, టీచర్లను విధుల్లోకి తీసుకుంటారా లేదా, సచివాలయాల సిబ్బందిని దూరం పెట్టారా, స్పష్టంగా చెప్పని ఎన్నికల ప్రధానాధికారి, వైసీపీ కరపత్రాలు పంచుతున్న వారికి ఎన్నికల విధులు ఎలా అప్పగిస్తారో, వైసీపీ అధికార దుర్వినియోగంపై చర్యలేవి, టీడీపీ నేతల ఆక్షేపణ, నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్న చంద్రబాబు పవన్. వ్యవస్థలు డిసైడ్ అయితే ఒక పార్టీకి సపోర్ట్ చేద్దామని ఎవరూ ఏమీ చేయలేరండి. అలాగే మాల్దీవుల టూరిజం మటాష్, పాపం ఇండియాలో కాస్త డబ్బున్న వాళ్ళు అందరూ కూడా మాల్దీవులు వెళ్ళాలని అనుకుంటారు. అక్కడ ప్రకృతి అందంగా ఉంటుంది, బీచ్ అదంతా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ ఆ ప్రభుత్వ మంత్రులు కొంతమంది ఇండియా గురించి, ఇండియాలో టూరిజం గురించి, నరేంద్ర మోదీ గారి గురించి కొంత దారుణంగా కామెంట్స్ చేశారు. దాంతో ఇంకా మాల్దీవుల టూరిజం ఇండియా వాళ్ళకు వచ్చిన పర్యాటకంలో ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళే 80% అబోవ్ ఉంటారంట. సో ఇప్పుడు అదంతా కూడా రద్దయినట్టే. అనవసరంగా వాళ్ళ రాష్ట్ర పర్యాటకం, వాళ్ళ దేశ పర్యాటకానికి దెబ్బపడింది. 5,64,819 అనర్హుల పేర్లు తొలగించాం. ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంకా 17,976 దరఖాస్తులు పరిష్కరించాలి. గంపకొత్త ఫామ్ 7లపై పలు చోట్ల క్రిమినల్ కేసులు. తెదేపా ఫిర్యాదుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమాధానం. సారీ అండి. విలేకరులపై దాడి సిగ్గుచేటు, ఉరవకొండలో తెదేపా భారీ నిరసన. కాంగ్రెస్ పాలనలో జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ క్రైస్తవ వర్గాలకు వంచన, మాజీ ఎంపీ జేడీ శీలం. హవ్వా ఇవ్వలేదు చిల్లి గవ్వ. సో పట్టణాల్లో ఎలా ఉంది అనేది ఇదిగో. పార్వతీపురంలో పైపులు వేసేందుకు తవ్వి వదిలేసిన రోడ్డు, విజయనగరంలో అసంతృప్తిగా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పనులు, కడప ప్రకాష్ నగర్లో నిధుల కొరతతో మందకొడిగా సాగుతున్న ట్యాంకు నిర్మాణం, అలా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అర్బన్ ఏరియాస్లో, మున్సిపాలిటీల్లో అనేది రాశారు. సో ఇవన్నీ ఈనాళ్ళు మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు. మరింత టైం తీసుకొని మనం ఇంకా క్లియర్గా చెప్దాం. మేబీ రేపు నేను జర్నీలో ఉంటా, హైదరాబాద్ వెళ్తున్నాను ఈరోజు. హైదరాబాద్లో ఈరోజు నైటు, రేపు నైట్ రిటర్న్ అవుతాను. కాబట్టి రేపు మాత్రం మనకి ల్యాప్టాప్లోనే వీడియో అనాలిసిస్ చేస్తా. న్యూస్ అనాలిసిస్ అంతా ల్యాప్టాప్లో చేస్తా, స్క్రీన్ మ్యాచ్ చేయడానికి కుదరదు. థ్యాంక్ యూ.